నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సో తెలంగాణ రాజకీయాల కంటే తెలంగాణ వివాదాలు బాగా పెరిగిపోతా ఉన్నాయి. ప్రజల మీద ప్రభుత్వం చూపిస్తున్న ఈ కక్షపూరిత రాజకీయాలు బాగా పెరుగుతున్నాయి. ఒక పక్క ఇల్లు కూల్చేస్తున్న, ఇంకో పక్క పసిపాపని చంపేసిన అధికార పార్టీ నాయకులు మాత్రం నోరు మెదిపే పరిస్థితి కనపడదు. అసలు అధికార పార్టీ దీన్ని పట్టించుకునే పరిస్థితే కనపడట్లేదు. ఇంత పెద్ద ఎత్తున సిచ్యువేషన్స్ ఉంటే, ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే, ఒక చిన్న పసిపాపని కుల పేరుతో బలి తీసుకుంటే అధికార పార్టీ, మరి అసలు అధికార పార్టీ నాయకులు దీని మీద ఎందుకు స్పందించట్లే? ముఖ్యమంత్రి ఎందుకు దీని మీద నోరు మెదపట్లే? వీళ్ళందరూ ఎందుకు ఢిల్లీ పోయి ఇంకా రాని పరిస్థితి? ఇంత హై టెన్షన్ సిచ్యువేషన్ ఉంటే తెలంగాణలో వీళ్ళు ఇంకా ఢిల్లీలో ఏం చేస్తూ ఉన్నారు? సో ప్రధానంగా ఇవన్నీ కూడా అధికార పార్టీ ఫెయిల్యూర్స్ని క్లియర్గా చూపిస్తూ ఉంది. అధికార పార్టీ ఏది ఫోకస్ చేస్తుందని చాలా క్లియర్గా కనపడతా ఉంది. అధికార పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఇప్పుడు దాదాపు ఆ చిన్నారి దగ్గరికి, ఆ చిన్నారి కుటుంబానికి సపోర్ట్గా అండగా నిన్న ప్రతిపక్ష నేత కూడా పోయింది. కానీ అధికార పార్టీ అసలు చీమ కుట్టినట్టుగా కూడా వ్యవహరించే పరిస్థితి కనపడట్లేదు. మరి ఎందుకు ఇంత ఇంత ఘోరమైన సిచ్యువేషన్, ఇంత కఠినంగా ఎందుకు తయారయ్యారు మీరు? ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేసే విధంగా అయినా కనీసం మీరు ఒక డెసిజన్ తీసుకుని ఉంటే కనీస గౌరవం మీ మీద ఉండే. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామం ఉదాంతం బాధాకరం. ఇక్కడ ఏం జరిగింది? కుల వివక్ష నిజంగానే పడగ విప్పిందా? ఒక వర్గం వాళ్ళు పసిపాపను కాళ్ళతో విభిన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఇరు వర్గాల వాదనలో నిజం ఎంత, నిజాయితీ ఎంత, సమగ్ర విచారణ జరగాలట. విచారణ తరువాత దోషులుగా పేర్కొనబడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలట. సంబంధిత పార్టీ నుండి మాత్రమే కాదు, సమాజం నుండి, సామాజిక వర్గం నుండి కూడా వాళ్ళని బహిష్కరించాలట. విషయాన్ని ఉద్దేశపూర్వకంగా తమ కుల రాజకీయాలకు వాడుకోవాలని చూసినట్టు రుజువైతే ఆ రాజకీయ పార్టీలను రద్దు చేయాలట. సోషల్ మీడియాలో తమ వ్యూస్ కోసం, లైకుల కోసం అత్యుత్సాహం ప్రదర్శించి సమాజంలో భయాందోళనకు కారణమైన మనుషుల మధ్య ఐక్యతను దెబ్బతీసిన యూట్యూబ్ ఛానళ్ల మీద సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అహంకారంతో 2 నెలల పాపను కాలితో తన్ని చావుకు కారణమైన వారిని హత్యా నేరం కింద శిక్షించాలని, అంతవరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ కేసులో నాగర్ కర్నూలు పోలీసులు నిందితులను కాపాడేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని పేర్కొన్నారట. కనీసం స్పందించే పరిస్థితి కూడా లేదు. అన్ని పనికి మాలిన విషయాలన్నిటికీ ట్విట్టర్లో స్పందిస్తారు. కనీసం ఆ ట్విట్టర్లో కూడా కనీసం రాసే పరిస్థితి లేకుండా, కనీసం ఆ గౌరవం కూడా ఇవ్వని పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇప్పుడు పేద ప్రజల పరిస్థితి ఏంటి? పేద ప్రజలు ఏమైపోవాలి? ఈరోజు మళ్ళీ కేటీఆర్ ఖమ్మం వెళ్ళబోతా ఉన్నారు. నిన్న ఆ పాప బాధిత కుటుంబ పేరెంట్స్ని కలవడం జరిగింది, వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది, భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ₹1,00,000 ఎస్క్రేషియా, అలాగే 10 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించి ఇస్తా అని చెప్తా ఉన్నాడు ఆయన. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ పైసలో లేకపోతే ఇల్లు కాదు వాళ్ళకి కావాల్సింది. మేము ఫైట్ చేసేది కూడా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని. 10 సంవత్సరాల నుంచి లేదా ఈ 2 సంవత్సరాల నుంచి లేని ఇల్లు ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వడం వల్ల ఏం ఒరిగేది ఏమి ఉండదు. వాళ్ళు అంతకుముందు ఎట్లా ఉన్నారో ఈ రేపు అట్లానే ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు పాప మరణానికి న్యాయం జరగాలి ఖచ్చితంగా. ఏదైతే కుల వ్యవస్థను తీసుకొచ్చి ఆ పాపను బలి తీసుకున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇది ప్రధాన డిమాండ్. మళ్ళీ ఇవి రిపీట్ అవ్వద్దు. ఈ కులాలు మతాలు అనే దాని మీద ఎవరు ఇట్లాంటి విషయాలకి, ఇట్లాంటి దారుణాలకి అరిగట్టకుండా చూడాల్సిన పరిస్థితి. కానీ వీటి మీద ఏ నాయకుడు మాట్లాడట్లే ఇప్పటిదాకా. ఎంతసేపు వాళ్ళకి ఎస్క్రేషియా ఇవ్వాలని లేదా ఇంకొకటో రకరకాల డిమాండ్స్ పెడుతున్నారు. కానీ అసలు డిమాండ్ ఏంటి? పాప కుటుంబానికి న్యాయం జరగాలనేది కదా అసలు డిమాండ్. వాటిని పక్కన పెట్టిరు. నిన్న కేటీఆర్ పోయిండు, ఈరోజు మళ్ళీ ఖమ్మం వెళ్తున్నాడట. దాదాపు అక్కడ కూడా ఈ
అందరినీ కూడా నైట్కి నైటే ఖాళీ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే దాదాపు 4 రోజులు అయిందా, 4 రోజుల తర్వాత కేటీఆర్ పోయినాడు. ఎందుకు పోయిండు? ఈ అంతా ఇప్పుడు మన బీజేపీ వాళ్ళు పోయిండు. ఇక అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి ఇక మనం వెనకబడతామేమో, దీని మీద మనం మాట్లాడాలనే గాడికి నిన్న పోయిండు ఆయన. నిన్న పోయి ₹1,00,000 ఇచ్చి 10 లక్షలేమో ఇల్లు కట్టిస్తా అని చెప్పడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి న్యాయం చేసేటట్టు ఎవ్వడు కూడా ఇందులో ఆలోచన లేదు. నిన్న నాకు తెలిసి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ లేకపోతే ఎవరో మొత్తం మీద ఒక వీడియో పెట్టారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, పాప ఇదిగో చంపింది కాక వాడు ఎట్లా మాట్లాడుతుండో చూడండి ఒకసారి. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో నేను ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాను. ఎప్పుడు కూడా అక్కడ కులం అనేది చూడలేదు. కానీ ఈసారి కావాలని దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు తప్ప అక్కడ వాస్తవం లేదు. ఆ అమ్మాయికి అనేది అందరికీ తెలిసిన వాస్తవమే. హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్లో నుంచి డైరెక్ట్గా జాతర ఉందనే ఉద్దేశంతోనే వచ్చారు తప్ప అక్కడ నుంచి డిశ్చార్జ్ కాకుండానే చెప్పకుండానే తీసుకొచ్చారు అనేది మాకు తెలిసిన వాస్తవం. కావున దీని మీద పూర్తి ఆధారాలు తెలిసినంత వరకు ఇట్లాంటి ప్రలోభాలు చెప్పకుండా ఉంటే బాగుంటుందని ఉద్దేశం. చూడండి ఇంత ధైర్యంగా వీళ్ళు అన్ని వాడాను. మాకు ఎస్సీలు చైతన్యవంతంగా ఉంటాము. మా కుటుంబ మాకు ఎలాంటి ఉండవు కూడా. ఎక్కడో జరిగిన గొడవ తెచ్చి ఆ పాప అక్కడ జరిగిపోలేదు, ఎక్కడో జరిగిపోతే అనవసరంగా మా కుందరు ఊరు బదనాలు చేయాలని, రెడ్డిలో బదనాలు చేయాలని ఎస్సీలు బీసీలు అనేది నిలదీస్తున్నారు. మాకు కమాండ్గా ఉన్నాం కాబట్టి అలాంటి మా ఊరికి చెడ్డ పేరు రావద్దు, మా దేవుడికి చెడ్డ పేరు రావద్దని మేము అందరికీ నిలదీస్తున్నాం. టెండర్ కానీ టైపాదర్ అన్ని వాడాను. మాకు ఎస్సీలు చైతన్యవంతంగానే ఉంటాము. మా కుటుంబ మాకు ఎలాంటి ఉండవు కూడా. ఎక్కడో జరిగిన గొడవ తెచ్చి ఆ పాప అక్కడ జరిగిపోలేదు, ఎక్కడో జరిగిపోతే అనవసరంగా మా కుందరు ఊరు బదనాలు చేయాలని, రెడ్డిలో బదనాలు చేయాలని ఎస్సీలు బీసీలు అనేది నిలదీస్తున్నారు. మాకు కమాండ్గానే ఉంటాం కాబట్టి అలాంటి మా ఊరికి చెడ్డ పేరు రావద్దు, మా దేవుడికి చెడ్డ పేరు రావద్దని మేము అందరికీ నిలదీస్తున్నాం.